నమస్కారం అండి. సాంఖ్యకారికలులో 42 కారికల వరకు చూసాము. 43 నుంచి చూడాలి. ఈ గ్రంథంలో 75 వరకు 72, 75 వరకు కారికలు ఉన్నాయి. కానీ మీకు సిలబస్ లో 52 వరకే ఉన్నాయి. కనుక ఆ 52 వరకు ఒక 2 నిమిషాలు అటు ఇటు అయినా ఇవాళ చెప్పేసుకుందాం. అక్కడికి సాంఖ్యకారికలు అనేటటువంటి టాపిక్ పూర్తవుతుంది. మీకు పరీక్షలో ఇవి ఎన్ని యూనిట్లుగా ఉన్నాయి? 5 యూనిట్లు. మూడు ఇది 3 యూనిట్లు అండి. 3 యూనిట్లు. ఇది 3 యూనిట్లు. ఇవి 3 యూనిట్లు. కనుక ఈ 3 యూనిట్ల భాగాన్ని చూసుకుని ఒక్కొక్క యూనిట్ ని గట్టి చేసుకోండి. అది అంటే రెండో యూనిట్ ఇచ్చాడు, ఒకటో యూనిట్ ఇచ్చాడా, ఏది ఇచ్చినా నేను రాసేయగలను. అట్లా ఈ పేపర్లో కేవలం సాంఖ్యకారకాలు చదివితే 3 యూనిట్లు క్షుణ్ణంగా చదివిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచించి చదవండి. మీ కన్వీనియంట్ ప్రకారం చదవండి. మనం ఇప్పుడు మాత్రం విషయాన్ని తెలుసుకునేందుకే చదువుకుంటాం ఫస్ట్, తర్వాత మిగతావి. చెప్పండి, ఎవరైనా చదవండి ఒక్కసారి. సాంసిద్ధికాశ్చ భావాః ప్రాకృతికా వైకృతికాశ్చ ధర్మాద్యాః దృష్టా కరణాశ్రయిణః కార్యాశ్రయిణశ్చ కలలాద్యాః. సాంసిద్ధికాశ్చ భావాః ప్రాకృతికా వైకృతికాశ్చ ధర్మాద్యాః దృష్టాః కరణాశ్రయిణః కార్యాశ్రయిణశ్చ కలలాద్యాః. ఓకే. ఈ ధర్మాదులు సాంసిద్ధికాశ్చ అంటే సాంసిద్ధికా అంటే ఏంటి? సహజమైనవి, తర్వాత పుట్టుకతో వచ్చేవి. నువ్వు ఎప్పుడైతే పుట్టావో ఆ క్షణం నుంచి నీకు ఎప్పుడు సృష్టి ఆది దగ్గర నుంచి ఎప్పటి వరకు ఉంటాయి మీతోటి? ప్రళయాంతం వరకు, లేకపోతే మోక్షాంతం వరకు. సాంసిద్ధికాహ. ఇంకా ఏమిట? భావాహ. భావాహ అంటే భావ పరిణామాలు చెందుతూ. ప్రాకృతికాహ అంటే ఇది మీ సహజమైన స్వభావమైనవి. వైకృతికాహ అంటే స్వాభావికమైనవి కానిది, అంటే ఆ సందర్భానికి నైమిత్తికంగా అయ్యేటటువంటివి. ఏమిటవి? ధర్మాద్యాః అంటే ధర్మము అధర్మము ఇత్యాది ఇవన్నీ కూడా. దృష్టాః అంటే కనపడేటటువంటి వాటిని ఆశ్రయించి ఉండేవి. దృష్టాః కరణాశ్రయాః కనపడేటటువంటివి. కరణము అంటే బుద్ధి. కరణాలు అంటే ఏమిటి? కారణాలు, కార్యములు. కారణము కార్యము. కనుక కారణాలు ఏమేమిటి ఉన్నాయి? బుద్ధి మీద. కార్యాశ్రేణి అంటే స్థూల శరీరం మీద కూడా ఆధారపడి. కలలాద్యాః కలల ఆది అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి అని చెప్తారు, ఇత్యాది అని. అంటే ఏమిటి? జన్మతో పుట్టి స్వాభావికమై ఉండి
అస్వాభావికమైన అంటే నైమిత్తికంగా కూడా ఉండేటటువంటి ధర్మ అధర్మాదులు భావ బుద్ధి యొక్క ఆశ్రయముతో ఉంటూ స్థూల శరీర రూప కార్యాలతో ఆశ్రయమై ఉంటుంది. అంటే ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, ఏది లింగ శరీరం అంటామే, లింగ శరీరము అనేటటువంటి ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దీనిలో ఏమున్నాయి? వాసనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అంటే ఇంతకు ముందు చేసినటువంటి పుణ్య పాప ధర్మ అధర్మ కార్యాల తాలూకు అన్ని దానిలో ఉన్నాయి, దాచుకుని పైకి వెళ్ళిందని చెప్పాం కదా. ఇట్లా ఏ భావాలతో అధివసించి ఉన్నదో, ఏమండి, అంటే అక్కడ ఈ పుట్టినప్పుడు ఉంటాయి అవి ఆ వాసనలు, చనిపోయిన అంటే పాంచభౌతిక శరీరం పతనమైన తర్వాత సూక్ష్మ శరీరంలో ఉంటాయి కనుక అవి లోకమునందు అంటే కనపడే ప్రపంచంలో, లోకాంతరమునందు అంటే కనపడని ప్రపంచంలో కూడా రకరకాలైనటువంటి మార్గం యోనుల ద్వారా ఆది కాలం నుంచి ప్రళయకాల పర్యంతం వరకు కూడా తిరుగుతూనే ఉంటాయ్యా. ఈ భావాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటవి? సాంసిద్ధిక అంటే పుట్టుకతో మొట్టమొదటి పుట్టుకతో వచ్చేటటువంటివి, సహజమైనవి అన్నమాట. అట్లాగే రెండోది ఏమిటి? అసాంసిద్ధిక అంటే బయట ఉపాయాల ద్వారా అనుష్ఠానాదుల ద్వారా సంపాదించుకున్నది. ఇప్పుడు మీరు కొన్ని పాపాలో పుణ్యాలో చేసి వచ్చారండి, తట్టరికి నాకు ఇట్లా ఎందుకు అయిందని చెప్పి ఎగరడవచ్చు. ఇవేదో గత జన్మలో చేసిన పాపాలు కదా, అవి పోగొట్టుకుందాం కాబట్టి నేను జపం చేసుకుంటాను, ఫలానా చేస్తాను, మంచి పనులు చేస్తాను, ఏవో అనుకుంటాం కదా. ఇవన్నిటి కూడా మరి భావాలు మారతాయా మారవా? కనుక మీకు జన్మతః వచ్చిన భావాలతో వచ్చిన భావాలు కొన్ని, ఈ జన్మలో మీరు ప్రయత్నపూర్వకముగా ఒక ఉపాయాన్ని ఆలోచించి దాన్ని అనుష్ఠించి చేయడం ద్వారా సంపాదించుకున్నవి. ఇవి భావాల యొక్క రెండు రకాల క్లాసిఫికేషన్స్. ఈ భావాలు రెండు రకాలయ్యా, వాటి వగైరా వగైరా వగైరా. ఏమండి, ఇందులో మళ్ళీ ఈ సాంసిద్ధికం అని అన్నామే, వీటిని రెండు రకాలుగా చెబుతున్నాడు. ఏమిటది? పుట్టుకతోటే ఉండేది ఒకటి, తర్వాత పుట్టిన తర్వాత ప్రకృతి సహజంగా ఉద్భవించేవి కొన్ని. అంచేత మొట్టమొదటి పుట్టిన దాన్ని మాత్రమే సాంసిద్ధికము అని, పుట్టిన దానితో వచ్చింది అన్నారు. తర్వాత అన్ని యాడ్ అవుతూ వస్తాయి, మన లక్షణాన్ని బట్టి యాడ్ అవుతూ వస్తాయి. అంటే గురువుగారు, నిన్న మనము స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరము వచ్చేటప్పుడు ఈ స్థూల శరీరం చేసినటువంటి పాప పుణ్యాలని కూడా ప్యాకెట్ కూడా క్యారీ చేస్తుందని అనుకున్నాం కదా. అది వేరే స్థూల శరీరంలోకి వచ్చినప్పుడు ఆ ప్యాకెట్ తో సహా వచ్చింది కాబట్టి ఆ ప్యాకెట్ లో ఉన్నవి ప్రాకృతికాలు అని చెప్పుకోవచ్చు మనం. అంతే. ఇప్పుడు మళ్ళీ కొత్త స్థూల శరీరంలో ఉండి ఏవైతే లక్షణాలు ఉంటాయో వాటిని వైకృతాలు అనొచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా బాగా దాన్ని పట్టుకున్నారు. మరి రెండోది ప్రకృతి సహజంగా ఉద్భవించేవి అన్నారు కదా, ఇప్పుడు అవేమిటి అవి? ఇప్పుడు మీకు జన్మ ఎందుకు వస్తుంది అంటే సత్వ రజస్తమో గుణాల హెచ్చుతగ్గుల వల్ల.
కనుక వీటి ద్వారా మీరు చేసే కార్యక్రమాలు మారిపోతాయి కదా. అంచేత మీరు సత్వ ప్రధానము కాబట్టి వచ్చే గుణాలు కొన్ని ఉంటాయి. ఇవి తర్వాత వచ్చే ప్రాకృతికమైనవి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి గురువుగారు, తెలుసు. ఏమక్కర్లేదమ్మా, మీరు ఎవరు తిట్టినా మంచిగా ఉంటారు, నన్ను ఎవరు అనకపోయినా నాకు కోపం వస్తుంది. ఓహో, ఓకే 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 ఓకే. ఉమ్. అయిన తర్వాత ఇవి వైకృతికము. వైకృతికం అంటే ఏమిటి అంటే నైమిత్తికము, లేకపోతే అసాంసిద్ధికము అని కూడా అంటాం. ఎందుకు? ఇది జన్మతో వచ్చింది కాదు, అట్లాగే బయట కారణాల ద్వారా, బాహ్య ఉపాయముల ద్వారా, అనుష్ఠానము ద్వారా ఇవి పుడతాయి. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడండి, ఆయన మహర్షి అయ్యాడు. ఎట్లా అయ్యాడు? తపస్సు ద్వారా అయ్యాడు. నారదుడు ఉపదేశం చేశాడు, తపస్సు చేశాడు, తన లక్షణాలు మొత్తం మారిపోయినా లేవా? ఇవి ఈ భావాల చేంజ్ ఇట్లా వస్తాయి నైమిత్తికం ద్వారా. అంటే సాంసిద్ధికాలు మన చేతుల్లో లేవు, అసాంసిద్ధికాలు మనం ప్రయత్నించి చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. తర్వాత అంటే పాజిటివ్ నెగిటివ్ కూడా అవ్వచ్చు కదండి, అంతే. మంచి గుణాలు ఆ. అవ్వచ్చు. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు అవి. చెప్పు, మీ క్వాలిటీ అన్నాం కానీ అది మంచి క్వాలిటీ చెడ్డ క్వాలిటీ మేము క్వాలిఫై చేసామా? చేయలే. అంచేది మీ దగ్గర ఉండే ఎస్టీఆర్, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, ఎస్ఆర్టీ, దాని ద్వారా వ్యవహారం అంతా. ఏమండి, సరదాగా పెద్దలు చెబుతారు, సత్వరజస్తమో గుణాలు అన్నాం కదా. ఓసారి మీరాబాయి అనుకుంటా, కథ, హరికథలు చెప్పుకోవడం మనకు అలవాటుగా. మీరాబాయి ఉంటే ఆ ప్రాంతానికి ఇంకో మహానుభావుడు ఎవరో వచ్చారు. ఎవరో ఇక్కడ మీరాబాయి. ఇందులో నేను తప్పులు చెబితే చెప్పచ్చు, కానీ బోన్ ఆఫ్ కంటెంట్ మాత్రం తప్పు కాదు. కథ తప్పు చెప్పడానికి నాకు సర్వ హక్కులు ఉన్నాయి, ఎందుకంటే నేను మర్చిపోవచ్చు, గుర్తు లేకపోవచ్చు. అసాకరణాత్ లాగా దీనికి నేను 5 కారణాలు శ్లోకం రాయొచ్చు కావాలంటే. సరే, వచ్చి నేను వచ్చాను దర్శనం చేసుకోమను అన్నట్ట. అంటే మిమ్మల్ని రమ్మన్నారండి. మగవాడిని నే పిలుస్తుంటే ఆడది రాదా అనేది అట్లాంటి డైలాగ్ వస్తుంది. అప్పుడు ఆవిడ అందుట, ఈ ప్రపంచంలో కృష్ణుడు తప్ప మిగతా అందరూ స్త్రీలే అందుట ఆవిడ. అని ఏదో చెబుతారు పెద్దలు. ఎట్లా కరెక్ట్ అది? ఎట్లా కరెక్ట్? కృష్ణుడు పురుషుడైతే మిగతాదంతా ప్రకృతి స్త్రీ కింద వస్తుంది అని. స్త్రీ అని ఎందుకన్నారు ఇక్కడ అని చెప్పారు పెద్దలు. అదే ప్రసవ ధర్మి కాబట్టి. అవన్నీ కాదమ్మా, సకార రకార తకారాలు ఉన్నాయి, సప్త రజస్తమో గుణాలు ఉన్నాయి కాబట్టి జనాలంతా స్త్రీలు అన్నాడు ఆయన. సమానంగా ఉంటే మూల ప్రకృతి అవ్వాలి, అసమానంగా సంజాత ఇది త్రిగుణము, అది అగుణము. అది అందుకని కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలే, సత్వరజస్తమో గుణాలతో ఉన్న వాళ్ళమే అని చెప్పింది ఆవిడ. కరెక్ట్. బాగుంది, బాగుంది. సరదాగా చెబుతారు ఇట్లాంటివన్నీ. వీటిని ఏమంటారంటే అంటే దంత కథలు అంటారు, అంటే పుక్కిట పురాణం అంటామే. ఇట్లాంటి ఇవి నిజంగా జరగవు, జరుగున్నాయో మనకి తెలియదు, కానీ ఈ కథని పట్టుకోకూడదు. అందులో ఏదో తత్వం చెబుతారు ఆ కథలో, అది పట్టుకోవాలి. బాగుంది. ఆ కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా అంతా స్త్రీలే, క్యా ఉను అప్నే ఆప్కో పురుష సమझ रहा है क्या అని అంటుంది ఆవిడ. కేవల్ కృష్ణకే అనే సబ్ లోగ్ స్త్రీయా హై. మరి ఆవిడ ఆ స్థాయిలో చెప్పింది సమాధానం.
అది అసలు పట్టుకోవద్దు అతను మనం. ఎప్పుడైతే ఆవిడ స్త్రీ అయి ఉండి నేను ఆవిడ దగ్గరికి పోవడం ఏంటనే అహంకారం చూపించాడో అప్పుడే ఆయన పురుషుడు కాదని అర్థమైపోయింది. అది అంచేత ఇంతకీ సరదాగా చెప్పుకునే కథలన్నీ ఇవన్నమాట. ఈ సత్వరజస్తమ గుణాల ఆపరేషన్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఏమండి? ఇప్పుడు కలలాభ్య అని మాట వచ్చింది. ఈ కలలము అంటే ఏమిటి అంటే రజస్సు వీర్యము అంటే శుక్ల శోణితములు కలిసినప్పుడు వచ్చేదాన్ని కలలము అంటారట. అంచేత ఇది ఇలా చుట్టుకుపోయి ఈ లక్షణం ఏంటంటే ఇది దగ్గర పడే లక్షణం ఉంటుంది. ఇలా అది ఘనీభవించినప్పుడు మాంసంగా తయారవుతుందిట. ఇలా తయారైన దాన్ని పేసి అంటారు. ఇట్లా రకరకాల పేర్లు అంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే భావము అన్నది 2 రకాలు. భావము 2 రకాలు. ఏమిటది? శారీరకమైన భౌతికమైనది ఒకటి, బుద్ధికి సంబంధించినది ఒకటి. వీటి 7 లక్షణాలు మళ్ళీ సాత్వికము తామసికము అని 2. రాజసికం ఎందుకు చెప్పట్లేదండి? రెండిట్లో ఉంటుంది కాబట్టి అది ముందే చెప్పుకున్నాం. సాత్వికమైన ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము, తామసికంలో అధర్మము అజ్ఞానము రాగము అనైశ్వర్యము. తర్వాత ఇవి మళ్ళీ సాంసిద్ధికము అంటే జన్మతో స్వతహాగా వచ్చేటటువంటిది. ప్రాకృతికము అంటే పూర్వజన్మల కర్మలతో వచ్చిన తర్వాత సంపాదించుకున్నది. వైకృతికము ఇగో బాహ్య ఉపాయాలతో అనుష్ఠానాలు ఇత్యాదులతో సంపాదించుకునేది. ఈ భావాలన్నీ కూడా బయటికి వచ్చి లోపలి ఎలా మారతాయి, బయటికి వచ్చిన తర్వాత ఏ స్థితుల్లో ఉంటాయి? బాల్య కౌమార యౌవన వార్ధక్య స్థితుల్లో ఉంటాయి. ఏమండి? ఈ శుక్ల శోణితాలు కలిసిన తర్వాత ఆ కలలం కాస్త బుద్ధి, బుద్ధి కాస్త మాంసము, మాంసం కాస్త పేసి, పేసి కాస్త కరండము, తర్వాత అంగము, తర్వాత ప్రత్యంగము, తర్వాత వ్యూహము, ఇట్లా అన్ని కలిపి ఈ స్థూల శరీరం బయటికి వస్తుంది అని దీనికి వ్యాఖ్యగా చెబుతారు. తర్వాత శ్లోకం చదవండి. ధర్మేణ గమనమూర్ధ్వం గమనమధస్తాద్భవత్యధర్మేణ జ్ఞానేన చాపవర్గో విపర్యాదిశ్యతే బంధః. మరొక్కసారి నెమ్మదిగా చదువమ్మా. ధర్మేణ గమనమూర్ధ్వం గమనమధస్తాద్భవత్యధర్మేణ జ్ఞానేన చాపవర్గః విపర్యయాదిశ్యతే బంధః. అది అయిపోయింది. మొత్తం కార్యక్రమం మొత్తం చెప్పేశాడు. అది సంస్కృతంలో ఉన్న గొప్పతనం. ఎంత భావాన్ని 32 వర్ణాల్లో చెప్పేశాడు. అవును, చదువుతుంటేనే అర్థమైపోతుంది. ఆ పద విభాగంతో చదువుకోవాలి. ధర్మేణ గమనం ఊర్ధ్వం. ఊర్ధ్వం అంటే ఏమిటి? భూభువ సువ మహా జన తప సత్య సత్యలోకాల వరకు ఈ పైనున్న 7 లోకాలకి వెళ్తాడు. ఏది? ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి ధర్మముగా ఉంటే. అధర్మముగా ఉంటే అధోలోకాలు ప్రాప్తిస్తాయి. ఏది? అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అది అధోలోకాలు సిద్ధిస్తాయి. అయిన తర్వాత గమనం అధస్తాత్ ధ్రువత్యధర్మేణ. గ్యారంటీ ధ్రువం అని ఎంత స్పెసిఫిక్ గా చెబుతున్నాడు ఇక్కడ. ధ్రువత్యధర్మేణ జ్ఞానేన చాపవర్గ.
జ్ఞానముతో ఏమొస్తుంది అంటే మోక్షం వస్తుంది అన్నాడు. అంటే ఏంటి? జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఎట్లా వస్తుందయ్యా అంటే, ముందు జ్ఞానము యొక్క స్థితిలో విషయముల పట్ల విరాగం కలిగి మోక్షము యొక్క స్థితి ముముక్షుత్వం దాకా వెళ్తాడు. అజ్ఞానంతో ఏమొస్తుందయ్యా? విపర్యయాద్ ఇష్యతే బంధ. జ్ఞానమునకు ఆపోజిట్ అజ్ఞానం. అజ్ఞానంతో ఏమొస్తుంది అంటే బంధం కలుగుతుంది అని చెప్పాడండి. అంచేత ఈ జ్ఞానము ద్వారా కలిగేది ఏమిట్రా నాయన అంటే కైవల్యము. ఇవి ప్రాప్తిస్తాయి మనకి. అంటే భావం యొక్క ఎఫెక్ట్ చెప్తున్నాడు. ఏమండి? ఈ భావముల యొక్క ఎఫెక్ట్ అని మనకి చెప్పాడు అనమాట. ధర్మాదులు 3 రకాలు: సాంసిద్ధికములు, ప్రాకృతికములు, వైకృతికములు అని ఇవన్నీ చెప్పుకుని ఉపాయాలు అనుష్ఠానాల ద్వారా మనం చేసుకోవచ్చు అని చెప్పి ఏం చెప్పాడు? 8 భావాలు ఉన్నాయ్యా: ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. ఇవి సాంసిద్ధికములు, ప్రాకృతికములు కూడా. అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము, అనైశ్వర్యము ఇవి వైకృతికములు, అంటే మనం చేసే పనుల వల్ల వచ్చేవి. ఆచార్యుడి నుండి మన వరకు లభించినవన్నీ కూడా వైకృతికములు. అంటే మానవులంతా వికృతులు కనుక ఇవి కూడా జ్ఞాన వైరాగ్య ధర్మాలు వైకృతికాలు ఇవి. తర్వాత అధర్మాదులు ఏమిటంటే తామసం నుంచి వచ్చినవి. ధర్మము ఊర్ధ్వగమనం అయితే అధర్మము అధోగమనము. జ్ఞానము చేత మోక్షం వస్తే అజ్ఞానం చేత బంధం కలుగుతుంది. ఈ బంధాన్ని 3 రకాలుగా చెప్పారు. ఇది ఒక్కటి వినండి. ప్రాకృతిక బంధము అంటే ఏమిటి అంటే ప్రకృతి పురుషుడు ఒకటే అనుకోవటం బంధం. నేను చేస్తున్నాను, నేను తింటున్నాను. ఏడు పురుషుడు అసలు వాడికి ఏ పని లేదు, వాడు ఏ పని చేయలే. నేను చేశానని ఎందుకు చెప్తాడు? బుద్ధి చేసిన దానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి వాడు నేను చేశాను అనుకుంటాడు. ఇది ఏమన్నా నేను చైతన్యవంతుడని బుద్ధి అనుకుంటుంది. ఇది ప్రాకృతికము. రెండోది వైకృతికము. వైకృతికము అంటే బుద్ధి అహంకారాల ద్వారా ఈ బుద్ధి అహంకారాలని పురుషుడిగా భావించడం వల్ల కలిగినటువంటి బంధం. మొదటిదేమో ప్రాకృతికమేమో ప్రకృతి పురుషుడు ఒకటే అనుకోవడం. వైకృతికం అంటే బుద్ధి అహంకారాలే పురుషుడు అనుకోవడం. మూడోది దాక్షిణము అని. ఇవేమిటంటే ఇష్టాపూర్త్యాది యాగాలు చేస్తే, ఏమండి, ఇష్టాపూర్త్యాది యాగాలు చేస్తే కొన్ని ఫలితాలు వస్తాయి. దానివల్ల ఏమొస్తుందండి? ఏదో యాగం చేశారు, మీకు 10,000 స్వర్గశ్వాసము అన్న ఫలితం అనుకోండి. ఈ 10,000 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి? స్వర్గంలో ఉండాలి వద్దా? ఈ 10,000 సంవత్సరాల పాటు మీకు మోక్షం వచ్చే అవకాశం ఉందా? లేదు. మళ్ళీ కిందకి రావాలి, వచ్చి వాడు ఏదో ఉద్ధరించబడాలి, అప్పుడు మోక్షం. కనుక అప్పటి వరకు అది బంధమేగా. ఇది ఒక స్టోరీ కూడా ఉందండి. హిమాలయాలలో ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే ఆయనకి ఇట్లాగే నువ్వు ఇలా స్వర్గానికి రా అంటే, అయితే అక్కడ ఏముంటుంది అంటే అక్కడ కూడా పాపాలన్నీ అయిపోయి నీ పుణ్యం అంతా ఖర్చు అయిన తర్వాత మళ్ళీ పడిపోతావంటే నాకు ఇది వద్దు, నాకు మోక్షమే కావాలి అని అడుగుతాడు ఆయన. ఇవన్నీ మనకి కథల రూపంలో ఇవన్నీ చెప్పేశారమ్మా. అది గొడవ. ఇక్కడే కాదు, ఇప్పుడు కాళిదాసాదులు రాసిన కావ్యాలు ఈ రోజుకి ఎందుకు నిలిచున్నాయి అంటే అందులో చెప్పింది ధర్మము కనుక. సరే, కనుక దాక్షిణము. మోక్షం అంటే ఏంటంటే కేవలుడుగా మిగిలిపోవటము. సరే, ఇప్పుడు దేని గురించి చెప్పాడండి? ధర్మ అధర్మాల గురించి చెప్పాడా? ఏమండి? 45 చదవండి. వైరాగ్యాత్ ప్రకృతిలయః సంసారో భవతి రాజసాద్రాగాత్ ఐశ్వర్యాదవిఘాతః విపర్యాత్ తద్విపర్యాసః.
వైరాగ్యము వలన ఏమిటవుతుందంటే ప్రకృతిలో లీనమవుతారు. అంటే ప్రకృతి లీనులు అంటారు వీళ్ళని. ఏమండి, మళ్ళీ వీళ్ళు జన్మిస్తారు, మోక్షాన్ని పొందడు. రజోగుణ కార్యం ఏమిటయ్యా అంటే రాగాన్ని కలగజేస్తుంది, సంసార బంధాన్ని కలగజేస్తుంది. వైరాగ్యాత్ ప్రకృతి లయ సంసారో భవతి రజసాదగ్రాత్ రజసా రాగాత్ ఐశ్వర్యాద్ అవిఘాతు. ఇక ఐశ్వర్యం అంటే ఏమిటయ్యా అంటే అణిమాది అష్టసిద్ధులు. దీనివల్ల కలిగేది ఏమిటయ్యా అంటే విఘాతం కలుగుతుంది. మీకు ఇది ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో బ్రహ్మాండంగా గమనించవచ్చు. మీకు తెలిసినా తెలియకపోయినా ఒక పని చేస్తే దానికి ఫలితం ఉండి తీరాలి. న్యూటన్ బాబాయ్ చెప్పాడు అనుకుని చెప్పుకునే ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ చెప్పక ముందు నుంచి ఉంది సూత్రం, ఆయన దాన్ని కోడిఫై చేశాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని సిద్ధులు వస్తాయి. అందుకే ఏమండి మేము ఆయన దగ్గర ఫలానా ఆయన దగ్గర ప్రశ్న చెప్పించుకోవడానికి వెళ్ళామండి, ఆయన చెప్తే నిజంగా అయిపోతుందండి. ఆయన చేసే అనుష్ఠానానికి ఆయన ఒక సిద్ధి కలిగింది. ఆ సిద్ధి ఆయన అది ప్రదర్శిస్తూ అక్కడ ఆగిపోయాడు. కరెక్ట్. ఆయన అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు ఆయన మోక్ష మార్గానికి వెళ్తున్నాడా, మధ్యలో ఆగాడా? ఆగిపోయారండి. అంటే బ్రేక్ వేసాడా లేదా? వేశారు. ఆయన ప్రారంభం ఎందుకు చేశాడు? మోక్షం కోసం ప్రారంభం చేశాడు. కరెక్ట్. కానీ మధ్యలో ఈ సిద్ధులు వచ్చాయి. సిద్ధులు రాగానే ఏం చేయాలంటే మా గురువు గారు చెప్పినట్టు, నమస్కారమే తల్లి, నాకు అవసరమైతే మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని నేను తపస్సు చేసుకొని అని అంట. కనుక ఈ ఈ ఐశ్వర్యము వల్ల వచ్చేది ఏమిట్రయ్యా అంటే నీ కేవలత్వ సాధనకి విఘాతమే తప్ప ఇంకేమీ లేదు. ఐశ్వర్యాద్ అవిఘాత అన్నారు కదండి. అదే ఆ? కాదమ్మా, సిద్ధులు వస్తే దాని దెబ్బ ఇక్కడ. ఓ ఓకే. అణిమాది సిద్ధుల వల్ల మోక్ష మార్గానికి విఘాతము ఉండదు అంటాడు ఇక్కడ. అవిఘాతని ఎప్పుడు నువ్వు అక్కడ ఆగకపోతే, అవును. ఆగావనుకో ఉమ్. అంటే ఏమిటైంది, అక్కడ విఘాతం వస్తుంది. అవును. కనుక ఐశ్వర్య అణిమాది సిద్ధులు రెండు సైడ్లు పదులున్న కత్తి. ఉమ్. మీరు అవిఘాతం చెప్పచ్చు, విఘాతం కూడా చెప్పచ్చు. ఉమ్. అవును. అయితే అక్కడ ఐశ్వర్యము అన్నాడు కాబట్టి జ్ఞానముతో బయటికి వెళ్తాడు అనే భావాన్ని తీసుకుని అవిఘాతం అని చెప్పుకోవాలి. కానీ సిద్ధుల వరకు చెప్పుకుంటే మాత్రం, సిద్ధుల దగ్గరకు వస్తే మాత్రము ఇది తప్పదు మీకు చెప్పటం. ఉమ్. సార్ చెప్పండి సార్. ఆ, చెప్పండి. రికార్డింగ్ గురుగారు మీరు చెప్పిన చెప్పండి. లేదు మీరు చెప్పిన ఈ అష్టసిద్ధులు లభించిన తర్వాత కూడా ఆ రజోగుణ ప్రాధాన్యత వల్ల ఒకవేళ పైకి కిందకి ఊగిసలాడితే అనైశ్వర్యమైనట్టే అని అర్థం. సింపుల్ గా. ఓకే ఓకే గురుగారు. సో ఇప్పుడు ముందేం చెప్పాడండి? ధర్మాలు చెప్పాడు, అధర్మాలు చెప్పాడు, ఏమండి జ్ఞానం గురించి చెప్పాడు. జ్ఞానం వల్ల మోక్షము, అజ్ఞానం వల్ల బంధము అని చెప్పాడు. వాటి రకాలు చెప్పాడు. ఇప్పుడు 45వ కారికి చదవండి, వైరాగ్య ఫలితాలు చెబుతాడు. అది చదివండి. చదివండి. వైరాగ్యాత్ ప్రకృతి లయ సంసారో భవతి రాజసాద్ రాగాత్ ఐశ్వర్యాద్ అవిఘాత
విపర్యయ తద్విపర్యాసః. ఆ వైరాగ్యం వల్ల ప్రకృతి నందు లీనమవుతాడు, వాడిని ప్రకృతి లీనుడు అంటారు. అక్కడ మళ్ళీ పుడతాడు వాడు, మోక్షాన్ని మాత్రం పొందడు. ఈ రజోగుణ కార్యం అంటే రాగం వల్ల ఏమిటవుతుంది అంటే వైరాగ్యానికి ఆపోజిట్ అవైరాగ్యం, సంసార బంధంలో కొట్టుకుంటూ ఉంటాడు. ఐశ్వర్యం వల్ల ఏమిటి అని మాస్టర్ అష్టసిద్ధులు వస్తాయి. దాని దగ్గర ఆగిపోతే విఘాతము, ఆగిపో దాన్ని ఏమన్నా అనైశ్వర్యము అన్నాడు. ఆగకుండా ముందుకు వెళ్ళగ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే మోక్షం వైపుకు వెళ్తాడు, తన కోరికలన్నీ తీరతాయి. అనైశ్వర్యంలో ఏ కోరికలు తీరవు. వాడు ప్రాప్తించాలనుకున్నటువంటిది ఏమిటి ప్రాప్తించాలనుకున్న కైవల్యం, అది ప్రాప్తించబడదు. అంచేత ప్రకృతి లయ అంటే ఒక్కొక్కటిగా వెళ్ళి వెనక్కి వెళ్ళి కారణంలో లేనవటం. ప్రకృతి లయమంటే అంటే పంచమహాభూతాలు పంచ తన్మాత్రల్లో, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ తన్మాత్ర మనసులు అహంకారంలో, అహంకారం వెళ్ళి బుద్ధిలో, బుద్ధి వెళ్ళి మూల ప్రకృతి దగ్గర ఆగిపోయి అక్కడ అయిపోతాయి. అంతేగాని కైవల్యాన్ని పొందవు. సో అక్కడికి అలాగే వెళ్ళిన తర్వాత వైరాగ్యం ఇప్పుడు జ్ఞాతోటి రిలేటెడ్ అయితేనేమో మోక్షాన్ని పొందుతాడు. జ్ఞాతో కాకుండా ఉట్టి వైరాగ్యం ఉంటే మళ్ళీ సంసారంలో పడిపోతాడు. అంతే సింపుల్ అక్కడ వరకే నిజం అనుకున్నాడు వాడు. అది ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు స్థూల శరీరం గురించి అయిపోయింది. ఇక సూక్ష్మ బుద్ధి గురించి దగ్గరకు వస్తే ఈ సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడిందో అలాగే దానికి కారణం ఏమిటి? సూక్ష్మ శరీరం ఏర్పడటానికి అంటే ప్రధానము బుద్ధి అహంకారము, అంతే కదా. అవును. ప్రధానము బుద్ధి ఇవన్నీ పైన లోపల సూక్ష్మ లోపల చెప్తున్నాం మనం. ఈ సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ప్రధానము నుంచి తీసుకుని బుద్ధి అహంకారము ఈ మిగతా 16 ఇది సూక్ష్మ శరీరం అన్నాం. ఇది ఎట్లా ఏర్పడిందయ్యా అంటే అలా దానికి కారణం ఏమిటి అంటే ప్రధానము, దాని నుంచి బుద్ధి, బుద్ధి నుంచి అహంకారము. ఇది ఇప్పుడు అంటే ఈ బుద్ధి జరిగే సృష్టి లక్షణాలని 4 భేదాలుగా చెబుతున్నాడు. బుద్ధి యొక్క సృష్టి అంటారు ఇక్కడి నుంచి 46వ కారిక నుంచి బుద్ధి సృష్టి. ఇది గుర్తు పెట్టుకోండి. చదవండి. ఏష ప్రత్యయసర్గః విపర్యయాసక్తితుష్టి సిద్ధాఖ్యః గుణవైషమ్య విమర్దాత్ తస్య చ భేదాస్తు 50. చెప్పండి మళ్ళీ. ఏష ప్రత్యయసర్గః విపర్యయాసక్తితుష్టి సిద్ధాఖ్యః గుణవైషమ్య విమర్దాత్ తస్య చ భేదాస్తు 50. ఏషః ఇవి ప్రత్యయ సర్గ అంటే బుద్ధి సృష్టి అంటారు. దీన్నే ఏష ప్రత్యయ సర్గ అంటే సర్గ అంటే సృష్టి అండి. ఏమండి? ఏష ప్రత్యయ సర్గ అంటే బుద్ధి సృష్టి. విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి అని 4 పేర్లు చెప్పాడు. అంటే బుద్ధిలోంచి బుద్ధి సృష్టి ఏవేటి ఉన్నాయి? విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి అని 4 పేర్లు. ఏమండి? తర్వాత గుణ చెప్పండి. గుణ వైషమ్య విమర్దాత్ అంటే గుణముల యొక్క వైషమ్యము అంటే హెచ్చు తగ్గుల వల్ల, పెరగటము తగ్గటము అనే వాటి వల్ల, పరస్పరముగా కలవటం వల్ల ఏమిటవుతాయి? తస్యచ వాటికి భేదాస్తు వాటి యొక్క వీటి వల్ల ఏమవుతుంది? భేదాలు ఉన్నాయి. ఎన్ని రకాల భేదాలు? 50. 50 అంటే 50 రకాల భేదాలు. అబ్బా ఇప్పుడు 50 గుర్తుపెట్టుకోవాలా గురువు గారు? అస్సలు అలాంటి పని చేయకండి.
సరే, అంటే విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి అనే 4 పేర్లు కలిగినటువంటి ఒక ప్రత్యయ సర్గ, అంటే బుద్ధి సృష్టి ఉన్నది. దానికి గుణ వైషమ్య విమర్దాత్, అంటే భేదముల వల్ల, సత్వరజస్తమముల భేదముల వల్ల 50 రకాల భేదాలు అవుతాయి అన్నాడు. ఏమండి, ప్రత్యయ అంటే ఏమిటి? ఇక్కడ శ్లోకంలో ఏం వాడాడు? ఏష ప్రత్యయ సర్గ అన్నాడు కదా. ప్రత్యయ సర్గ అంటే ప్రతీతి అవుతుంది కాబట్టి ప్రతీయతే ఇది అనేన ఇది ప్రత్యయ అని దానికి విగ్రహ వాక్యం చెబుతారు. దీని ప్రకారం బుద్ధినే ఇక్కడ ప్రత్యయము అంటున్నాం అనమాట. కనుక బుద్ధి సృష్టి ఇది. అంటే బుద్ధి ద్వారా తెలియజేయబడతాయనా? బుద్ధినే ప్రత్యయము అంటున్నాం. బుద్ధి ద్వారా ఇవన్నీ సృష్టించబడతాయి. ఓకే. ఎందుకంటే ఇవి ప్రత్యక్షము అనుమానాదుల ద్వారానే వాటి యొక్క ప్రతీతి మనకి బుద్ధి ద్వారా పూర్తవుతుంది కాబట్టి అది నిర్ణయం చేసి, అందుకే అధ్యవసాయిక బుద్ధి అన్నారు. అది గనక అధ్యవసాయం చేయకపోతే ఏ ప్రతీతి కలగదు. కనుక ఏమిటనమాట, బుద్ధి యొక్క నిమిత్తంగానే ఈ 16 తత్వాలు విస్తారంగా చెప్పబడుతున్నాయి. సాంఖ్యుల ప్రకారము సృష్టి 2 రకాలు. భౌతికము అంటే ఇందాక మనం చెప్పుకునే ఈ శరీరంలో పంచభౌతిక శరీరం. రెండవది బౌద్ధికము. భౌతికము బౌద్ధికము అందాం. ఈ ఘటము, పటము, వృక్షము ఇవన్నీ కూడాను భౌతిక సృష్టి. ధర్మము, అధర్మము ఇవన్నీ ఉన్నాయే భావాలు. ధర్మం, అధర్మం, ఐశ్వర్యం, అనైశ్వర్యం, ఇవన్నీ సిద్ధులు, ఇవన్నీ కూడాను, ఈ భావాలన్నీ కూడాను సూక్ష్మ శరీరము మళ్ళీ స్థూల శరీరం యొక్క బుద్ధితోటి, అంచేత బుద్ధి యొక్క ప్రాముఖ్యంతో ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. అంచేత ఇక విపర్యయ అంటే ఏమిటయ్యా అంటే జ్ఞానము యొక్క భిన్నమైన రూపము. అంటే ఒకటి ఉన్నదాని కాక వేరే దానిక అనుకోవటాన్ని విపర్యయ అంటారు. ఇది మనకి యోగ దర్శనంలో మళ్ళీ వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ చక్కగా చూద్దురు గాని. తర్క భాషలో అమ్మా, తర్క భాషలో కదండి. అదే తర్క భాషలో వస్తుంది, అందులో కూడా వస్తుంది. ఇది విపర్య. ఏమిటి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అంటే విపర్యాశక్తి తుష్టి సిద్ధాఖ్య అన్నాడు కదా. కనుక విపర్య అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఉన్నదాని కాకుండా వేరేది అనుకోవటము. విపర్య అంటే ఉన్నది ఇది ఇంతే, ఇదం ఇత్తం అనుకోకుండా ఇదం అన్యత్ర అన్యం అనుకోవటం అన్నమాట. మిథ్యాజ్ఞానము అంటారు ఇది. తర్వాత అశక్తి. అశక్తి అంటే ఏమిటి? ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఉన్నాయి అంటే ఈ మూడింటి కలిపి ఏమన్నాం? త్రివిధ అంతఃకరణలు అన్నాం. తర్వాత 10 ఇంద్రియాలు ఉన్నాయి అంటే బాహ్యకరణాలు, ఇవి అంతఃకరణాలు. ఇవి 2 కలిపితే ఎన్నైనాయి? 13 అన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికైనా అంటే బుద్ధి గాని, మనస్సు గాని, అహంకారం గాని, జ్ఞానేంద్రియాల 5 గాని, కర్మేంద్రియాల 5 గాని, అంటే ఈ 13 దేనికైనా గాని, అన్నిట్లో గాని ఏమన్నా వైకల్యం ఏర్పడితే మీకు కొంత అసమర్థత వస్తుంది. గుడ్డివాడు నోడు చూడలేడు, వాడు అసక్తి అది. ఇలా జ్ఞాన ప్రాప్తికి అడ్డుపడేవన్నిటినీ అసక్తి అన్నారు. జ్ఞాన ప్రాప్తి కోసం కదా ఇవన్నీ. వీటికి అశక్తి అంటే వాటికి ఈ వైకల్యము ద్వారా అడ్డుపడటం.
మనసు వికలమైంది, ఎక్కడో ఆలోచిస్తున్నారు, ఎదురుకుండా పెట్టింది తెలియదు, అన్నం పెడితే తింటారు, ఇవే చేస్తారు. ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నవేగా. ఇక మూడోది తుష్టి. ఏమంటే తుష్టి అంటే తృప్తి పట్టమే కదా. మరి దాన్ని తప్పుగా ఎందుకు చెప్పారండి అంటే, వీడు తుష్టి అంటే ఏమిటంటే ప్రకృతి పురుషుల యొక్క భేదాన్ని వీడు తెలుసుకున్నాడు. తర్వాత తర్వాత ఏం చేస్తాడు, అరే నాయన ఇప్పుడు మనం చెప్పుకున్నామండి ఏమిటి, వ్యక్త వ్యక్తజ్ఞ జ్ఞానము కైవల్యము అని. అంటే మన కైవల్యం అంటే ఏమిటో తెలిసిపోయిందా తెలియపోలేదా? కానీ మన కైవల్యం వచ్చిందా? ఎందుకు రాలేదు అంటే, మీకు విషయం తెలిసింది కానీ దాన్ని సాధనలో పెట్టి అనుభవంలోకి తెచ్చుకోలేదు. థియరీ తెలిసింది, థియరీ తెలిసింది, ప్రాక్టికల్ తెలియదు. కనుక వీడు ఏం చేస్తాడు, తెలిసింది కదా ఇంకా చాలే అని వీడు శ్రవణము మననము నిధిధ్యాసనము దీని ద్వారా దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని, ఏమండి తెలుసుకోవలసిన దాని నుంచి తప్పిచరిస్తాడే అంటే వాడు ఎక్కడో చోట తృప్తి చెందిపోయాడు. వాడు ఏం తెలిసిందిగా చాలే ఇంక ఇవన్నీ ఎవడు చేస్తాడు అని ఆగిపోవడం తుష్టి. తుష్టితో అణిమాది సిద్ధులతోటి ఆగిపోయిన వాళ్ళు దీనిలోకి వస్తారు. ఉమ్. ఇక సిద్ధి. సిద్ధి అంటే ఏంటి? ఆ జ్ఞాన ప్రాప్తి కలగటమే సిద్ధి. సిద్ధి అంటే జ్ఞాన ప్రాప్తి అన్నాడు. అంటే దుఃఖముల యొక్క నివృత్తి కలిగి జ్ఞానము కలగటం ఈ సిద్ధిలో ముఖ్యమైన ఉద్దేశం. అంచేత సిద్ధితో ఏమవుతుంది, దుఃఖ నివృత్తికి కారణమవుతుంది సిద్ధి. ఏమండి, ఒక మొద్దుని చూసి మొద్దు అనుకుంటే, ఓ చెట్టుని చూసి చెట్టు అనుకుంటే, ఒక బండని చూసి బండ అనుకుంటే అది జ్ఞానం. అలాగే పురుషుణ్ణి ప్రకృతికి వేరువేరుగా చూడగలగటము, పురుషుడు ప్రకృతి భిన్న భిన్నములు అని చూడగలగటము జ్ఞాన రూపమైన సిద్ధి. ఎందుకంటే ఈ సిద్ధి ఎప్పుడు కలుగుతుంది, జ్ఞానంలోనే అంతర్భవిస్తుంది కాబట్టి. కానీ సాత్విక బుద్ధికి కలుగుతుంది, సాత్విక బుద్ధికి కలిగేది కలుగుతుంది. అయింది. ఇలాగే దీనివల్ల ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విపర్యయ అశక్తి తుష్టి రూపమైన ప్రత్యయ సరుకులు ఉన్నాయి కదా సిద్ధి, వాటికి ఇది బాధకం అవుతుంది. అంటే అవి పోయేందుకు ఉపయోగిస్తుంది. అంచేత ఏమన్నారు, ఈ ఈ ఈ దీన్ని ఏమంటారు, సిద్ధికి అంకుశ సంజ్ఞ పెట్టారు. అంకుశం అంటే వాటిని పొడి చేసేసి సిద్ధిని పొందిస్తుంది. అంచేత సిద్ధికి అంటే ఏమిటి, ఇలాంటి సిద్ధులు ఎన్ని రకాలు అంటే 8 రకాలుగా చెప్పబడ్డాయి. ఇవి తర్వాత కార్యక్రమాలు చెబుతారులేండి. అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, సృష్టి అన్నది 2 రకాలు, భౌతిక సృష్టి, భావ సృష్టి లేక బుద్ధి సృష్టి. భౌతిక సృష్టి ఏమన్నా ఘటపటాదులన్నీను, భావ సృష్టి ఏమన్నా బుద్ధి ద్వారా ధర్మము అధర్మాది భావాలు, వాటికి విపర్య అశక్తి తుష్టి సిద్ధి అనేటటువంటివి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతాయి అంటే అది దానివల్ల రివర్స్ ఏమిటి, అజ్ఞానము అధర్మము అనైశ్వర్యము, ఇవి వీటి వల్ల ఈ తుష్టులు ఆగిపోతూ ఉంటాయి, ఈ అడ్డంకులు అడ్డొస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత వీటి తర్వాతది ఒక్కసారి చదవండి అమ్మా. 40 పంచ విపర్యయ భేదాః భవంత్యసక్తిశ్చ కరణవైకల్యాత్ అష్టావింశతి భేదాః తుష్టిర్నవదాష్టధా సిద్ధిః.
ఒక్క నిమిషం నెమ్మదిగా చెప్పండి. ఆ, పంచ విపర్యయ భేదాః. ఆగండి అమ్మ కృష్ణవేణి గారు. 5 టోటల్ చేయండి, నేను చెప్పే నెంబర్స్ ని. 5 తర్వాత భవంత్యస అసక్తిశ్చ కరణవైకల్యాత్. ఆ, 28 భేదాః. 28 భేదాలు. కలపండి. తుష్టిర్ ఆ, 33. 33 అండి. ఇంకా ఆ, ఉంది. తుష్టి. తుష్టిర్నవధా అష్టధా సిద్ధిః. ఆ, 42. అష్టదా సిద్ధికి 8 రకాలు. అవి కూడా కలిపితే 50 అయినాయండి. ఇందాకేం చెప్పాడు మొదటి కారికలో? అంతే, మొత్తం 50 ఉన్నాయి. బుద్ధి సృష్టి సత్వరజస్తమో గుణాల వల్ల ఎక్కువ తక్కువలు అవడం వల్ల 50 విధాలుగా బుద్ధి సృష్టి జరుగుతుంది అని చెప్పారండి. 46వ కారికలో భేదాసు పంచాశత్ వచ్చేసిందా? టాలీ అయిందా? 50 అయినాయండి. సరే, ఇప్పుడు చూడండి. విపర్యయ అనే దానికి అంటే అజ్ఞానం వల్ల పుట్టింది 5 భేదాలు. వాటి పేరు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. వీటికే వరుసగా తమహ, మోహ, మహామోహ, తామిశ్రం, అంధతామిశ్రం అనే పేర్లు. ఇవి 5 తీసేయండి. అశక్తికి ఎన్నమ్మా? 28 అండి అశక్తికి. తుష్టికి? తుష్టికి 9. ఉండండి. తుష్టికి 9. అశక్తి దగ్గర ఏమిటి? ఎన్ని రకాలు? 28 రకాలు చెప్పాడు. ఏమండి? ఇంద్రియాదుల వైకల్యం వల్ల 18 విధాలు. చక్షురింద్రియం వలన రూపగ్రహణ అసామర్థ్యం అంటే అంధత్వం, అశక్తి. ఇలాగే మిగిలిన ఇంద్రియాలకి ఎన్ని ఇంద్రియాలైనా అప్పుడు? 10 ఇంద్రియాలు కదా? కాదు. మిగతా ఇంద్రియాలకు కూడా అశక్తి ఉంటుందని లెక్కేసుకోండి. అయిన తర్వాత తుష్టి అంటే తృప్తి. సంసారమే బాగున్నదిలే అనే రాజస జ్ఞానం కావచ్చు. ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు అవుతాయి. జ్ఞాన సంపాదనకి స్థితిలో 8 భేదాలు చెప్పాడు. ఏమిటవి? అణిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ, ప్రాప్తి. ఇవన్నీ ఏమిటది? ఈ అణిమ అంటే సూక్ష్మ రూప ధారణ శక్తి. మహిమ మహారూప, హనుమంతుడు చూపించినవి ఇవన్నీ అన్నమాట. అణిమ అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత. ఏమండి? తేలికవటము, ఇచ్ఛానుసారం ప్రవర్తి, ఇవన్నీ లక్షణాలు. అంటే ఏమైంది? విపర్యయ 5, అశక్తి 28, తుష్టి 9, సిద్ధి 8, మొత్తం 50 అయినాయి. ఈ విపర్య 5 భేదాలు మళ్ళీ అంతర్భేదాలు కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా మోక్షానికి అవరోధకాలు, ప్రతిబంధకాలు. తమస్సు అంటే అవిద్యా రూపం. 5 చెప్పాం కదా. తమహ, మోహ, మహామోహ, తామిశ్రం అని చెప్పుకున్నామే. 48 చదువమ్మ ఒక్కసారి. భేదస్తమసోష్టవిధో మోహస్య చ దశవిధో మహామోహః తామిశ్రోష్టాదశధా తథా భవత్యంధతామిశ్రః. ఓకే, ఇట్లా ఈ విపర్య భేదాలు చెప్పిన తర్వాత తమస్సు అంటే అవిద్యా రూపమైనది. ఇందులో ప్రధాన బుద్ధి, అహంకార, పంచతన్మాత్రలతో లీనమైన ఆత్మతో నేను ముక్తుణ్ణి అనుకుంటుందిట. ఈ ఆత్మ పురుషుడు దాకా పోలే. ప్రధానము బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలో లీనమైనటువంటి ఈ ఆత్మ ఏమనుకుంటుందంటే నేను ముక్తుడిని అయిపోయాను అనుకుంటుంట. ఇలా 8 రకాలు.
మోహము అంటే అస్మిత రూపము. అస్మి అంటే ఏంటండి? ఉన్నాను అని కదా. అస్మిత అంటే అణిమాది అష్టసిద్ధులు పొందిన తర్వాత మోక్షాన్ని పొందకుండా ఉండటం, అంటే మోక్ష పర్యంతము సాధన చేయకపోవటం. మహామోహం ఏమిటయ్యా అంటే రాగస్వరూపం, అంటే శబ్దస్పర్శాది గుణాలని ఇవి దాల్లే అనుకుని సూక్ష్మ రూపాలుగా ఉండి ఈ సుఖాలతో ఉండిపోవటం. ఇవి దివ్యమైనవని అదివ్యమైనవని మళ్ళీ 5 కింద 10 రకాలుగా చెబుతారు. మీకు సంక్షిప్తంగా చెబుతున్న వీటి గురించి. తామిశ్రము అంటే ద్వేష రూపమైనది, అంటే అణిమాది అష్టసిద్ధుల ఐశ్వర్యము, పైన చెప్పుకున్నవే మోహాలు, మహామోహం అంటే రాగాలు, శబ్ద స్పర్శ అది వాటి రాగాలతో వీటితో కలిపి 18 రకాలుగా విడగొట్టారు. అంధతామిశ్రము అంటే అభినివేశాత్మకము. ఈ తామిశ్రమంలోనే 18 భేదాలు దానికి కూడా వర్తిస్తాయి కనుక తమమునకు 8, మోహానికి 8, మహామోహానికి 10, తామిశ్రానికి 18, అంధతామిశ్రానికి 18, ఇట్లా 62 భేదాలు చెప్పచ్చు. అంతర్భేదాలు. ఈ భేదాలు మీకు నోటికి రావాల్సిన అవసరం లేదు, నెంబర్ తెలిస్తే చాలు, పేర్ల అవసరం కూడా లేదు కనుక ఎక్కువ శ్రమ పడద్దు ఇక్కడ. నెక్స్ట్ 47, 48 ఒక్కసారి జస్ట్ బర్డ్స్ ఐ లాగా ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏవేవి? 47, 48. విపర్యయ అన్నది విపర్య రూపమైన అజ్ఞానం వల్ల పుట్టిన 5 భేదాలమ్మా. ఓహో. వీటివి అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశము అంటారు. ఓకే. వీటికే వేరే పేర్లు చెప్తున్నాం. తమహ, మోహ, మహామోహ, తామిశ్రం, అంధతామిశ్రం అని. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే వరుసలో పైవి 2 కలిపి చదువుకోండి. అంటే అవిద్యగా మూలకంగా వచ్చింది మోహము, అస్మిత మూలకంగా వచ్చింది మహామోహము, అవిద్య మూలకంగా వచ్చింది తమస్సు, అస్మిత మూలంగా వచ్చింది మోహము, రాగం ద్వారా వచ్చింది మహామోహము, ద్వేషము ద్వారా వచ్చింది తామిశ్రము, అభినివేశం ద్వారా వచ్చింది అంత తామిశ్రము అనుకోండి సరిపోతుంది. ఇది విపర్య. ఆసక్తికి ఇంద్రియ వైకల్యాల వల్ల 28 భేదాలు అన్నాడు. 4 కదా విపర్య, ఆసక్తి, తుష్టి, 4వది ఏమిటి? సిద్ధి. కనుక ఇప్పుడు అందులో విపర్య చెప్పుకున్నాం 5 భేదాలు, అశక్తి ఇంద్రియ వైకల్యాల ద్వారా 28 భేదాలు చెప్పుకున్నాం, తుష్టి ద్వారా 9 భేదాలు ఉన్నాయి. వీటి భేదాలు ఏమిటో 49, 50 కారికల్లో చెబుతాడు కనుక తుష్టి భేదాలే 49, 50లో చూస్తారు మీరు. అశక్తి అంటే ఇంద్రియాల వైకల్యం వల్ల 18 రకాలు. కన్ను పనిచేయలేదు, అంధత్వం వస్తుంది, ఇలాగే మిగతా ఇంద్రియాలు లెక్కేసుకుంటాం. తుష్టి అంటే ఈ సంసారమే బాగుందయ్యా నాకు అన్న రాజస జ్ఞానంతో అది మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది. ఇక జ్ఞాన సంపాదనకి ప్రతిబంధకమైనవి 8 భేదాలు. నమస్కారం. అణిమా సిద్ధి, అణిమా లగిమా గరిమ ఇవన్నీ. వీటి ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తించే శక్తులన్నీ వస్తాయి. వీటి ద్వారా అక్కడ ఆగిపోతాడు వాడు. అంచేత విపర్యవి 5, అశక్తివి 28, తుష్టివి 9, సిద్ధివి 8 కలిపి 50 భేదాలయ్యా అన్నాడు. అని ఈ విపర్య 5 భేదాల్ని మళ్ళీ అవాంతర భేదాలుగా చెప్పాడు. ఏమిటవి? ఈ విపర్య 5 భేదాల్ని మళ్ళీ అవాంతర భేదాలుగా ఏమిటాయి అంటే తమహ, మోహ, మహామోహ, తామిశ్రం, అంధతామిశ్రం. వీటిలలో ఉండేటటువంటి తమములో 8 రకాలు ఉన్నాయి, మోహంలో 8 రకాలు ఉన్నాయి, మహామోహంలో 10 రకాలు ఉన్నాయి అని ఇట్లా 62 విపర్యలోని అంతర్భాగాల్ని చెప్పారు. 49వ కారికలో అశక్తి భేదాలు చెప్పాడు. అంటే ఏమిటి? మనస్సు. 49 చదువమ్మా. ఏకాదశేంద్రియ వధాః సహబుద్ధి వధైరసక్తిరుద్దిష్టా 17 వధా బుద్ధేర్విపర్యయాత్ తుష్టి సిద్ధీనాం. ఓకే. ఇప్పుడు అశక్తి 28 రకాల భేదాలు చెప్పుకున్నాం కదా.
అవేమిటో చెబుతున్నాడు. మనసు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలకు ఏర్పడ్డ విఘాతాలు అంటే కనుక మనసు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో ఏర్పడ్డ ఇబ్బందులు బుద్ధి వైకల్యంతో కలిసి అశక్తి ఏర్పడుతుంది అంటాడు. అంటే ఇంద్రియాలు వాటికి ఏవైతే చెప్పబడ్డాయో ఆ విషయాలని గ్రహించలేకపోవటం. ఇవి 28 రకాల భేదాలు ఉన్నాయి అంటాడు. ఎట్లా? 11 ఇంద్రియాలకి సంబంధించిన లోపాలు 11. 11 ఇంద్రియాలు ఏమిటండి? పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియాలు, మనసు. ఇవి సరిగ్గా పనిచేయనప్పుడు ఏర్పడే ఉన్నాయటండి. ఏమిటవి? 17 రకాలైన విపరీతాలు ఉన్నాయి. ఎట్లా? తుష్టి భేదాలు, తుష్టి భేద వైపరీత్యాలు 9, ప్రకృతి, ఉపాదాన, కాల, భాగ్య, శబ్దోపరమము, స్పర్శోపరమము, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ సిద్ధి భేదాలు 8, అంటే ఊహ, శబ్ద, అధ్యయన, ఆధ్యాత్మిక, ఇవన్నీ కలిపి మొత్తం 28 రకాల వైకల్పాలనే చెప్పారు. ఈ 28 పేర్లు మీరు నోటికి చెయ్యవద్దు. అనవసరంగా దాని మీద టైం స్పెండ్ చెయ్యకండి. అందుకనే చెబుతున్నా, 46 నుంచి టక చదివేసుకోండి. తర్వాత 50 నుంచి 52 వరకు తుష్టి భేదాలు చెబుతున్నాడు. ఏమిటవి? ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము. ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము, ఈ 4 కూడా ఆత్మకి సంబంధించిన ఆధ్యాత్మిక తుష్టులు. అలాగే శబ్దస్పర్శ రూపరసగంధాదుల విరమణ వల్ల కలిగేవి 5, మొత్తం 9 తుష్టులు. ప్రకృతి తుష్టి, ఉపాదాన సృష్టి, కాల సృష్టి, భాగ్య సృష్టి. ప్రకృతి తుష్టి అంటే ఒకడు ప్రకృతిని, దాని తత్వాన్ని తెలుసుకున్నాడు, ఇక దానిలే ఇదే మోక్షం, ఇంక మోక్షం గురించి అక్కర్లేదని వదిలేస్తాడు. వాడికి మోక్షం కాదు. అంటే తుష్టి అంటే మోక్షము రాకుండా అడ్డుపడేవి. సాధన ఉంది, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఆగిపోవడం తుష్టి. 30 కారికలు చదివాలండి, మిగతా చదవకపోతే 2 యూనిట్లు రాసుకుందాం, ఇది ఒక తుష్టి. లేదండి, 3 యూనిట్లు చదవాల్సిందే, అదొకటి. ఉపాదాన తుష్టి అంటే తత్వాన్ని తెలుసుకోకుండానే. ఇప్పుడు మోక్షం ఎవరికి వస్తుంది? జ్ఞానం కలిగిన వాడికి మోక్షం వస్తుంది. వ్యక్తావ్యక్తజ్ఞ జ్ఞానం కలగాలి. అదేం తెలుసుకోడు, ఆ పేర్లు తెలుసుకున్నాడు, నాకు మోక్షం వచ్చేసింది అనుకుంటాడు వాడు. అంటే జ్ఞానం కలగకుండానే, వైరాగ్యం కలగకుండానే దండక మండలాలు తీసుకుని నేను సన్యాసించండి అయిపోతుందా? అలాంటిదే ఇది కూడా. కాలతుష్టి అంటే ఇప్పుడు ఇన్ని చేసామండి, రోజు భగవద్గీత చదువుతున్నాను, లలిత శాస్త్రాలు చదువుతున్నాను, మోక్షం అంటారా? ఇలా చదువుకుంటూ పోతే ఎప్పటికప్పుడు రాకపోతుందా? దీన్ని కాలతుష్టి అన్నాడు. అంచేత కాలక్రమంలో మోక్షమే సిద్ధిస్తుందిలేండి, దాని తత్వ అన్వేషణ మళ్ళీ దేనికి ప్రత్యేకంగా అనుకోవటం. ఇక భాగ్యతుష్టి, ఇగో నాకు రాసి పెట్టుందా, వస్తుంది, లేదా రాదు, ఇది భాగ్యతుష్టి. అంచేత మోక్షం దానంతట అదే వచ్చి పడిపోతుంది మీద అనుకోవటం భాగ్యతుష్టి. ఇట్లా వెరసి 9 రకాల తుష్టులు అన్నాడండి. ఇది విషయం. ఇక్కడికి సాంఖ్యకారికలు అయిపోయినాయి. ఒక్క 2 నిమిషాలతో ముగిస్తాను. దుఃఖానికి కారణాలు, అసంపూర్ణ నివారణోపాయనాలు అనే హెడ్డింగ్ లో 2 కారికలు. అంచేత తెలుసుకోవాల్సింది ఏమిటి? ప్రమేయాల గురించి తెలుసుకోవాలి. తర్వాత ప్రమాణాలు చెప్పాడు, ప్రయోజనాలు చెప్పాడు.
సత్కార్యవాదం చెప్పాడు 9వ కారికలో. వ్యక్తావ్యక్తముల స్వరూపాన్ని చెప్పాడు 10వ కారికలో. వ్యక్తావ్యక్తాలకి పురుషుడికి ఉన్న భేదాలు చెప్పాడు 11లో. 12 నుంచి 16 వరకు గుణస్వరూపాలు చెప్పాడు. 17 నుంచి 20 వరకు పురుషుడు ఉన్నాడు అని బహుళత్వము, పురుషుడి స్వభావాలు చెప్పాడు. ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. అయిన తర్వాత సృష్టి విధానం చెప్పాడు. 25 తత్వాలు, అది 21, 22వ కారికల్లో చెప్పాడు. బుద్ధి లక్షణాలు, దాని ధర్మాలు 23లో చెప్పాడు. తర్వాత ఏమిటి? అహంకారం. అహంకార లక్షణాలు, ధర్మాలు 24లో చెప్పాడు. అయ్యా సృష్టి 2 రకాలు అన్నాడు అని 25లో చెప్పాడు. తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, వాటి కార్యము, వాటి వృత్తులు ఏమిటి అనేటటువంటి అంశాన్ని 26లో నుంచి 28 వరకు చెప్పాడు. వీటన్నిటినీ కలిపి, ఏది మనస్సుని, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల్ని కలిపి, సరే జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, బుద్ధిని కలిపి అంతఃకరణము అన్నాడు. ఈ అంతఃకరణ వ్యాపారం ఏమిటి 29, 30లో చెప్పాడు. అసలు ఇంద్రియాలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తాయి, దేనికోసం ప్రవర్తిస్తున్నాయో అంటే 31లో చెప్పాడు. ఇక తర్వాత కరణము, కారణాలు అనుకుంటాం కదా, ఈ కరణముల యొక్క లక్షణాల్ని 32, 33లో చెప్పాడు. అయిన తర్వాత బాహ్యేంద్రియ వ్యాపారము, దీనిలో బుద్ధి యొక్క పాత్ర ఏమిటి, అంటే బుద్ధి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది 34 నుంచి 37 కారిక వరకు చెప్పాడు. ఆ తర్వాత తన్మాత్రలు, పంచమహాభూతాల విశేషాల్ని 38లో చెప్పాడు. 39 నుంచి 42 వరకు పాంచభౌతిక శరీరోత్పత్తి, సూక్ష్మ శరీర లక్షణాల్ని చెప్పాడు. ఇక్కడితోటి ప్రధానమైనది అయిపోయింది. 43 నుంచి 45 వరకు ధర్మాదులు చెప్పాడు. 46 నుంచి 52 వరకు బుద్ధి సృష్టి, దాని భేదాలు చెప్పాడు. ఇది స్థూలముగా సాంఖ్యకారికల యొక్క స్వరూప స్వభావములు. ఇంతటితో స్వస్తి. రికార్డింగ్ ఆపుతున్నా.